హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు గంధం చంద్రుడి బాల్య నిజానుభవం అనుభవ సారాంశం శీర్షికన నా సర్టిఫికెట్ కథ అని ఆయన వివరించిన ఆ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. అనుభవ సారాంశం ఈ శీర్షికన గంధం చంద్రుడి బాల్య నిజానుభవం నా సర్టిఫికెట్ కథ. ఇక వినండి. నాడు జేబులు కొల్లగొట్టిన వ్యవస్థ, నేడు అదే వ్యవస్థను శాసిస్తున్న కలెక్టర్ గంధం చంద్రుడు గారు ఐఏఎస్ తన చిన్ననాటి జ్ఞాపకాలను అక్షరీకరించిన నా సర్టిఫికెట్ కథ అనేదాన్ని కేవలం ఒక వ్యక్తిగత అనుభవం కాదు, అది ఈ దేశంలో అణగారిన వర్గాల పిల్లల చదువు కోసం, ఒక చిన్న కాగితం ముక్క కోసం పడే ఆవేదనకు, వ్యవస్థలోని అవినీతి కోరలకు అద్దం పట్టే ఒక సజీవ సాక్ష్యం. అది ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు గారు తన ఫేస్బుక్ వాల్పై రాసుకున్న ఈ కథ చదువుతుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. వ్యవస్థలోని అవినీతి ఒక చిన్నారి చదువుపై, ఒక పేద కుటుంబంపై ఎలాంటి మానసిక క్షోభను మిగులుస్తుందో ఆయన మాటల్లోనే మనం వింటే, నా సర్టిఫికెట్ కథ నిప్పుల దారిలో నవోదయ స్వప్నం. అది 1992వ సంవత్సరం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల రెవెన్యూ కార్యాలయం తీవ్రమైన మండుటెండల మధ్యాహ్న సమయంలో ఉంది. ఆఫీస్ ఎదురుగా 10 మీటర్ల దూరంలో ఒకే ఒక్క తుమ్మ చెట్టు ఉంది. ఈ ఎండ తీవ్రతకు ఆ చెట్టు ఆకులు కూడా ముడుచుకుపోయి ఉన్నాయి, సరిగ్గా నీడను కూడా ఇవ్వలేకపోతున్నాయి. చుట్టుపక్కల ఎటు చూసినా ఎండమావులు తప్ప మరో నీడ జాడ లేదు. ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న నాపరాతి అరుగు, దాని మీద 11 ఏళ్ల ఒక పల్లెటూరి బాలుడు కూర్చొని ఉన్నాడు. ఆకలి దంచేస్తుంది, ఎండ నిప్పులు కురిపిస్తుంది, కానీ ఆ బాలుడి కళ్ళు మాత్రం ఆఫీసు గుమ్మం వైపే చూస్తున్నాయి. ఏ నిమిషంలోనైనా లోపల నుంచి తన పేరు పిలుస్తారేమో అన్న ఆశతో ఉన్న ఆ అబ్బాయే గంధం చంద్రుడు. 5వ తరగతి విజేత. 7 రూపాయల ప్రయాణం ఆనాటిది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ పెద్ద ఆయన వచ్చి ఆ అరుగు మీద కూర్చుంటూ, ఏం నాయనా ఇక్కడ కూర్చున్నావు, ఏం పని అని అడిగాడు. కులం సర్టిఫికెట్ కోసం వచ్చాను పెద్ద ఆయన, అప్లికేషన్ పెట్టి నెల దాటింది, ఈరోజు ఇస్తామని మా ఊరి తలారి చెబితే వచ్చాను అన్నాడు చంద్రుడు. మరి మీ అమ్మా నాన్నలు రాలేదా? లేదు, ఒక్కడినే వచ్చాను అని ఆయన అడగ్గా చెప్పిన ఆ బాలచంద్రుడు, వాళ్ళు కూలి పనికి వెళ్ళారు పెద్ద ఆయన, నేను 5వ తరగతి పాస్ అయ్యాను, నవోదయ స్కూల్ ఎంట్రన్స్ రాస్తే సీట్ వచ్చింది, జాయిన్ అవ్వాలంటే సర్టిఫికెట్లు అన్నీ ఒరిజినల్స్ తీసుకురావాలని లెటర్ వచ్చింది, అందుకే ఒక్కడినే వచ్చాను అని సమాధానం ఇచ్చాడు ఆ చంద్రుడు. ఆ ముందు రోజు రాత్రి ఇంట్లో జరిగిన ముచ్చట చంద్రుడి మనసులో కదలాడింది. తండ్రి కూలి పని నుంచి రాగానే, నాన్న నవోదయ స్కూల్లో చేరాలంటే సర్టిఫికెట్లు కావాలంట, నువ్వు వస్తావా అని అడిగాడు. తండ్రి నిస్సహాయంగా, నేను పనికి పోకపోతే ఇల్లు గడవదు కదరా, నువ్వే వెళ్ళగలవా అన్నాడు. సరే నాన్న, వెళ్తాను. పేరు సోముల నుంచి తిమ్మనాయనపేటకు రూపాయిన్నర, అక్కడ నుంచి కొలిమిగొండ్లకు 2 రూపాయలు,
రాను పోను 7 రూపాయలు అవుతుందని కొడుకు లెక్క చెప్పాడు తండ్రికి. తండ్రి తన చెమట చుక్కల సంపాదన నుంచి ఒక 10 రూపాయల నోటు తీసి చంద్రుడి చేతిలో పెడుతూ, డబ్బులు జాగ్రత్త నాయనా, మధ్యాహ్నం ఏదైనా కొనుక్కు తిను అన్నాడు. ఉదయాన్నే నిక్కర్ జేబులో ఆ 10 రూపాయల నోటును గుండెలా దాచుకొని బస్సు ఎక్కి కొలిమిగుండ్ల ఆఫీస్కు చేరుకున్నాడు చంద్రుడు. టిక్కెట్లు పోగా జేబులో 5 రూపాయల నోటు, 1.5 రూపాయి చిల్లర మిగిలాయి. మరి ఆనాటి పరిస్థితి అవినీతి రాబందుల నీడలో ఉంది. ఆఫీసులో క్లర్క్ని అడిగితే, ఎంఆర్ఓ గారు బయటికి వెళ్ళారు, వచ్చే వరకు వేచి ఉండమన్నాడు. సమయం కరుగుతుంది. 1 గంట, 2, 3, 4 అయింది. ఆకలి కడుపును నలిపేస్తుంది. చెప్పులు లేని కాళ్ళు ఆ కాలుతున్న నాపరాతి బండపై పొక్కులెక్కుతున్నాయి. కానీ చంద్రుడు అక్కడి నుంచి కదలలేదు. ఒకవేళ తను తినడానికి బయటికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి వెళ్ళిపోతే, సర్టిఫికెట్ దొరక్కపోతే నవోదయ సీటు పోతుందనే భయమే అతన్ని ఆ ఎండలో నిలబెట్టింది. ఆఫీస్ బయట తెల్లబట్టలు వేసుకున్న ఒక దళారి కుర్చీలో దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉన్నాడు. జనాలు ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఎంఆర్ఓ గారు వచ్చారు. అంతవరకు దర్జాగా కూర్చున్న ఆ తెల్లబట్టల వ్యక్తి ఒక్క ఉదుటను లేచి నడుము వంచి వినయంగా నమస్కారం పెట్టాడు ఎంఆర్ఓకి. అలా అధికారం ముందు మోకరిల్లే వ్యవస్థ రూపం అది. చంద్రుడు ఆశగా మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఈసారి అక్కడ ఉన్న బిళ్ళబంట్రోతు అడ్డుపడ్డాడు. నీ పని అయిపోయిందిలే, కానీ ఏమన్నా తెచ్చావా అన్నాడు సైగ చేస్తూ. 11 ఏళ్ల చంద్రుడికి ఆ మాటలు అర్థం కాక నిశ్శబ్దంగా నిలబడ్డాడు. డబ్బులు తెచ్చావా లేదా అని బంట్రోతు గద్దించాడు. చంద్రుడు సమాధానం చెప్పకపోవడంతో కోపంగా చంద్రుడి ఫైల్ను పక్కన పడేసి మిగతా వాళ్లకు సంతకాలైన ఆ సర్టిఫికెట్లను ఇవ్వడం మొదలుపెట్టాడు. అక్కడ దారుణం జరుగుతుంది. ఒక్కొక్కరి నుంచి ఒక్కో పద్ధతిలో లంచం వసూలు చేస్తున్నాడు ఆ బంట్రోతు. కొందరిని గోడచాటుకు తీసుకెళ్ళి డబ్బులు తీసుకుంటున్నాడు. కొందరితో చేతిలో చెయ్యి కలిపి నోట్లు నొక్కుతున్నాడు. ఆకలి, ఎండ, నిస్సహాయత తట్టుకోలేక చంద్రుడు మళ్ళీ ధైర్యం చేసి, అయ్యా నా సర్టిఫికెట్ ఇవ్వండి అని అడిగాడు. సరే ఇట్రా అన్నాడు బంట్రోతు. దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం. ఆ బంట్రోతు రాక్షసంగా చంద్రుడి చొక్కా జేబులో చేయి పెట్టేశాడు. అందులో ఉన్న 5 రూపాయల నోటును చిల్లరను లాగేసుకున్నాడు. చంద్రుడు వెనక్కి జరిగి చేతిని అడ్డుపెట్టేలోపే ఆ ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత స్టూలు మీద సర్టిఫికెట్ పెట్టి సీలు వేసి, ఇదిగో నీ సర్టిఫికెట్ తీసుకో అంటూ విసిరేశాడు. ఆ సర్టిఫికెట్ చేతికొచ్చిందన్న సంతోషం కంటే తండ్రి కష్టపడి దాచిన ఆఖరి పైసాను కూడా ఆ రాబందు లాగేసుకుందన్న వేదన చంద్రుడిని కుదిపివేసింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ బంట్రోతు కరిగి కనీసం ఇంటికి వెళ్ళడానికి బస్సు ఛార్జీ అయినా ఇస్తాడేమోనని ఆశగా చూశాడు అతని వైపు. కానీ ఆ కసాయికి లంచాల వేటలో వేరే ధ్యాస లేదు. దాంతో ఆకలి పరుగు, చీకటి ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పటికే సమయం సాయంత్రం 5:30 అవుతుంది. జేబులో ఒక్క పైసా లేదు. కడుపులో ఆకలి మంటలు ఎగిసిపడుతున్నాయి. సొంత ఊరైన కోటపాడుకు వెళ్ళాలంటే బస్సు ఛార్జీలు లేవు. అప్పుడు చంద్రుడికి కొలిమిగుండ్ల నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలుంగ్ గ్రామంలో నివసించే మేనత్త చిన్న సుబ్బమ్మ గుర్తొచ్చింది. ఇక ఆలస్యం చెయ్యలేదు. సర్టిఫికెట్ను జాగ్రత్తగా చుట్టి జేబులో పెట్టుకొని కాళ్లకు పని చెప్పాడు. ఆ దారి నాపరాళ్ల గనుల దారి. సాయంత్రం 5 దాటితే అక్కడ మనుషులెవరూ ఉండరు.
దారి పొడగునా గతుకులు నిర్మానుష్యం తాండవిస్తుంది. చీకటి పడుతుంది. భయం గుండెను పిండేస్తుంది. ఆకలితో శరీరం సహకరించటం లేదు. అయినా చంద్రుడు ఆగలేదు. కొద్దిసేపు పరుగు, ఆయాసం వస్తే కొద్దిసేపు నడక, మళ్ళీ పరుగు తీశాడు. గుండెను సర్టిఫికెట్ను అరచేతిలో పెట్టుకొని శ్వాస ఆగిపోయేలా పరిగెత్తాడు. రాత్రి 6:30 ప్రాంతంలో బెలూన్లో ఉన్న అత్తగారింటికి చేరుకున్నాడు. దుమ్ము కొట్టుకుపోయిన శరీరం, ఎండిపోయిన పెదవులు, మాట్లాడడానికి కూడా లేని ఓపికతో ఉన్న చంద్రుడిని చూసి మేనత్త ఆశ్చర్యపోయింది. ఒక్కడవే వచ్చావా నాయనా అంటూ నీళ్ళిచ్చింది. గబగబా నీళ్లు తాగి మంచం మీద కూలబడ్డాడు. మధ్యాహ్నం తిన్నావురా అని అత్త అడగగా, లేదత్త, కొలిమిగొండ్ల నుంచి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్తుంటే చంద్రుడి కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారగా కారాయి. జరిగిందంతా విని ఆ అత్త మనసు ద్రవించిపోయింది. వ్యవస్థను శాపిస్తూ ఏడుస్తూనే చంద్రుడిని గుండెలకు హత్తుకుంది. అన్నం తినిపించి రాత్రంతా ఆ చిన్నారి కాలి నొప్పులు తగ్గేలా కాళ్ళు పిసికింది. ఇక కోటపాడులో కన్నీటి రాత్రి గురించి మనం గమనిస్తే, మరుసటి రోజు ఉదయం చంద్రుడు అత్త దగ్గర డబ్బులు తీసుకొని సొంత ఊరికి చేరాడు. కానీ ఆ ముందు రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో జరిగిన నరకం అప్పుడు తెలిసింది. రాత్రి 7 గంటలకు తండ్రి కూలి పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. చిన్నోడు రాలేదా అని భార్యను అడిగాడు. ఇంకా రాలేదు అనగానే ఆకలి అలసట మరిచి భుజాన తువ్వాలు వేసుకొని బస్టాండ్కు పరిగెత్తాడు. తెమ్మనాయనపేట నుంచి వచ్చే ఆఖరి బస్సు రాత్రి 8 గంటలకు వచ్చింది. ఊరి వాళ్ళు దిగారు, కానీ అందులో చంద్రుడు లేడు. దిగిన వాళ్ళందరినీ ఆతృతగా అడిగాడు. అందరి నుంచి చూడలేదు అనే సమాధానమే వచ్చింది. రాత్రి 9 గంటల వరకు బస్టాండ్లోనే పిచ్చివాడిలా ఎదురు చూశాడు ఆ తండ్రి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, సమాచారం తెలుసుకునే మార్గం లేదు. వేరే బండి మాట్లాడుకొని వెళ్దామంటే అంత స్తోమత లేదు. దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. తండ్రి ఒక్కడే రావటం చూసి తల్లి గుండె పగిలిపోయింది. పిల్లోడు వస్తే అందరం కలిసి తిందాం అని వండి పెట్టిన అన్నం అలాగే ఉండిపోయింది. ఆ రాత్రంతా ఆ దంపతులకు కంటి మీద కునుకు లేదు. తల్లి బయటికి ఏడుస్తుంటే తండ్రి గుండెల్లోనే ఏడుస్తూ భార్యకు ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు మధ్యాహ్నం చంద్రుడు క్షేమంగా ఇల్లు చేరే వరకు ఆ తల్లిదండ్రులు ఒక్క ముద్ద కూడా నోట్లోకి తీసుకోలేదు. ఆనాటి ఆ కన్నీళ్లే ఒక కలెక్టర్ను సృష్టించాయి. ఒక నిరుపేద బాలుడి 5 రూపాయల నోటును దోచుకున్న ఆ ఆఫీసు బంట్రోతు ఆ రోజు కేవలం ఒక చిన్న పిల్లాడి జేబును మాత్రమే కొల్లగొట్టలేదు, ఆ బాలుడి ఆత్మగౌరవాన్ని గాయపరిచాడు. కానీ ఆ రోజు కారిన కన్నీళ్లు వృధా పోలేదు. ఆకలితో భయంతో నాపరాళ్ల బాటలో చంద్రుడు పెట్టిన ప్రతి అడుగు భవిష్యత్తులో అతను సాధించబోయే ఐఏఎస్ విజయానికి పునాది రాళ్ళయ్యాయి. వ్యవస్థలోని అవినీతిని చూసి భయపడి పారిపోకుండా అదే వ్యవస్థను శాసించే స్థానానికి ఎదగాలనే పట్టుదలను ఆ 5 రూపాయల దొంగతనం చంద్రుడిలో నూరిపోసింది. అందుకే గంధం చంద్రుడు గారు కలెక్టర్ అయ్యాక కూడా ఆఫీసులకు వచ్చే సామాన్యుల పట్ల, ముఖ్యంగా సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థుల పట్ల ఎంతో మానవత్వంతో వ్యవహరించేవారు. అది ఆయన సొంత అనుభవ పాఠం. ఇదండి అనుభవ సారాంశం శీర్షికన గంధం చంద్రుడి బాల్య నిజానుభవం, నా సర్టిఫికెట్ కథ.
ఆ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.